అవార్డుల కోసం పని చేయకుండా ఇష్టపడి కష్టపడి పనిచేస్తే మనసుకు ఆనందం, చేసిన పనికి కృతజ్ఞత ఉంటుందని రమణయ్యపేట నగరపాలక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లగల సుబ్బారావు అన్నారు. రోటరీ ఎలైట్ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా సత్కరించి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సుబ్బారావు మాట్లాడుతూ అవార్డుల ద్వారా బాధ్యత మరింత పెరుగుతుందని, అలాగే ప్రతి ఒక్కరూ ఏ పని చేసినా స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని, తనకు సహకరించిన తల్లిదండ్రులకు, తన కుటుంబానికి, అలాగే విద్యార్థులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తనకు ఈ అవార్డు ఇచ్చిన రోటరీ ఎలైట్ మరియు రోటరీ క్లబ్లు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. చాలా సంతోషం. చాలా మందిని 3 క్లబ్లు చూశాను. స్మార్ట్, గ్రీన్ అండ్ వెజిటేరియన్స్. నైస్ కాంబినేషన్. బట్ ఐ థింక్ ఇందులో ఒక క్లబ్ ఇన్స్టలేషన్ నాడు నేను ఉన్నాను అనుకుంటారు. ఎవరైతే అటెండెడ్ దట్ డే. స్మార్ట్ 2016 ఐ గెస్. రవి గారు నాకు చిన్న బదిలిచ్చారు. బిజినెస్ త్రూ సర్వీస్ త్రూ బిజినెస్. ఆ కన్ఫ్యూజన్ ఇంకా పోలే. బిజినెస్ త్రూ సర్వీస్, సర్వీస్ త్రూ బిజినెస్. స్క్రాచింగ్ మై హెడ్. రవి గారిని అక్కడికే అడిగాను, ఏమంటే బిజినెస్ పర్ సర్వీసా, బిజినెస్ త్రూ సర్వీసా అని. త్రూ అంటున్నారు. నేను అసలే గ్రామంలో ఊరు, పెద్ద మార్కులు రాలే. అందుకని ఇది త్రూ ముందు వెనక పెట్టుకుని కాంబినేషన్ అప్లోడ్ చేశారు కానీ నా పడగల. నా పేరు చల్లగళ్ళ సుబ్బారావు అండి. నేను నగరపాలక ప్రాథమిక పాఠశాల రమణయ్యపేటలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను. మరి నిన్నటి రోజున నాకు రోటరీ ఎలైట్ క్లబ్బు, అదేవిధంగా రోటరీ క్లబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు నన్ను ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా గుర్తించి నాకు ఇచ్చినటువంటి ఈ సత్కారానికి, అవార్డుకి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజానికి యాక్చువల్గా నాకు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు 2006 సంవత్సరంలోనే ఉత్తమ సేవా పురస్కారం మరి ఆగస్టు నెలలో జరిగినటువంటి కార్యక్రమంలో ఇవ్వడం జరిగిందండి. 15వ తారీఖున ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా అనేక అవార్డ్స్ మనకి ఉన్నాయి. అయితే ఏంటంటే ఈ అవార్డ్స్ అనేది రావడాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను. జస్ట్ ఈ అవార్డ్స్ అనేవి నాకు వచ్చినట్టుగా నేను భావించటం లేదు. ఎందుకంటే నాతో పాటు ఎందరో మరి నాకు సహకరించిన వాళ్ళు ఉన్నారు. నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, అదేవిధంగా నాతో పాటు పనిచేస్తున్న సహ ఉద్యోగులు కానీ, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, వీళ్ళంతా కూడా మరి అన్ని కోణాల్లో నాకు సహకరించుకుంటూ ఈ పరిస్థితి రావడానికి నాకు సహకరించిన వారందరికీ కూడా ఈ అవార్డుని అంకితం చేస్తున్నానండి. అసలు నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక్క అవార్డ్స్ కోసం చూడకుండా ఇష్టపడి కష్టపడి పనిచేస్తే అవార్డ్స్ అనేవి వాటంతటా అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి నాకు ఈ అవార్డు ఇచ్చి సత్కరించినటువంటి రోటరీ ఎలైట్ క్లబ్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.